మంత్రి లక్ష్మణ సమాజయితమ్మ అసోసియేషన్ ఎలక్షన్స్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఫైట్ మాస్టర్స్ ఎన్నో సినిమాలలో కూడా విఖ్యాతంగా ఫైటింగ్ చేసి పక్ష కొలిపినటువంటి రామ్ లక్ష్మణ్ గారు ఉన్నారు. వారిని మరొక విషయాలు తెలుస్తున్నాయి. సార్ చెప్పండి సార్, ఎలక్షన్ ఎలా జరుగుతున్నాయి? ఎలక్షన్ స్మూత్గా జరుగుతుంది, సిస్టమేటిక్గా జరుగుతుంది. అనుకున్న దానికంటే ముందుగానే ఎలక్షన్స్ వచ్చినాయి, కారణం ఏమేమి ఉంటుంది? సహజం కాంపిటీషన్ ఎక్కువగా బాడీ డిసాల్వ్ అయిపోయింది అనుకోండి, ఎలక్షన్ ముందుకు వస్తున్న ఛాన్స్ ఉంది. పోయిన సంవత్సరం కొంచెం అడావుడి ఎక్కువైంది కాబట్టి ఈ సంవత్సరం పాటబైందిగా జరుగుతుంది. కొంచెం కాంపిటీషన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. లోపలికి వెళ్తే మాకే నుంచి ఇంట్రెస్టింగ్గా ఉంది. బాగా జరుగుతుందండి, ఏమీ లేదు, హ్యాపీగా వెళ్ళిపోతుంది, హ్యాపీగానే జరుగుతుంది. ఈ మా అనేది చిన్న సంస్థ, దీనికి మేము అందరం ఒకటే, ఎవరు పోటీ పడినా రేపొద్దున అంతా కలిసి పనిచేయాల్సిందే. హ్యాపీగా జరుగుతుంది, డెఫినెట్గా జరుగుతుంది కదండి. ఇప్పుడు రెండు పార్టీలు అన్నప్పుడు ఇప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టి పని చేయాలంటే రెండు ప్యానల్స్ ఉండాలి. ఎవరు మేనిఫెస్టో వాళ్ళు ఉంటే అయ్యో మనం ఓటు అడిగాం కాబట్టి డెఫినెట్గా ఒళ్ళు దగ్గర పెట్టి పని చేయాలనుకుంటాం. డెఫినెట్గా ఒక మంచి కాజ్ కోసం అందరూ చేస్తున్నారు, డెఫినెట్గా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. ఎలక్షన్స్ బాగా జరుగుతున్నాయండి. మేమందరం చాలా చక్కగా ఒక ఫ్యామిలీలో చిన్న చిన్న విభేదాలు వస్తుంటే కలిసిపోతుంటాం. ఈరోజు కూడా అదే జరుగుతుంది. ఖచ్చితంగా ఈవినింగ్ కల్లా అందరూ ఒకటే, ఎవరు గెలుస్తారో వాళ్ళందరూ ఒక కమిటీ ఫామ్ చేస్తారు. అందులో మేమందరం ఉంటే హ్యాపీ, ఉండకపోయినా ఉన్నా హ్యాపీగానే ఫీల్ అవుతాం. మేము ఉండాలనే మేము ఫైట్ చేస్తున్నాం. నరేష్ గారి ప్యానల్లో ఈసీగా ఉన్నాను. మేము వస్తే మంచి మంచి అభివృద్ధి పథకాలని ముందుకు తీసుకొస్తామని ముందుగానే చెప్పినట్టుగా అవన్నీ చేస్తాం. మా భవనం కానీ, షీ టీమ్ కానీ, అలాగే ఫిల్మ్ నగర్ 2 కానీ అన్ని విధాలుగా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా చేస్తామని ఆనందంగా చెప్తున్నాను. ఆర్టిస్ట్ కార్మికులకు ఈసారి కొత్తగా ఏమైనా బిల్డింగ్స్ కట్టించే అవకాశం? అదేనండి, అవన్నీ కూడా ఉన్నాయండి. అందులోని భాగమే అవన్నీ చేస్తారు, తప్పకుండా చేస్తారండి అవన్నీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. దర్శకులు హీరో అయినటువంటి శ్రీకృష్ణారెడ్డి గారు ఉన్నారు. మా ఎలక్షన్లో ఇప్పుడు ఓటేసి బయటకు వచ్చారు. సార్ నాడు మరొక విషయాలు. సార్ ఎలక్షన్ ఎలా జరుగుతుంది? బాగుందండి. పీపుల్ ఆర్ కమింగ్ అండ్ పీపుల్ ఆర్ ఓటింగ్. అందరూ ఎవ్రీబడి ఇంట్రెస్టింగ్గా ఫాలో అవుతున్నారు, ఇంట్రెస్టింగ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. ముఖ్యంగా ఎలక్షన్ల ఉద్దేశం ఏంది? సేవ. మా అనేటటువంటిది ఒక ప్రత్యేకమైన సంస్థను, అందరూ ఆర్టిస్టులు మెయిన్గా ఉండేది. సో దానికి ఏదో మంచి జరగాలి, ఏదో చేయాలన్న ఒక తపనతోటి ప్రతి వాళ్ళు ఉన్నారు, ఇరు పక్షాలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. అందులో మనం ఎవరిని డినై చేయకూడదు. సో ఎవరిని ఎంచుకుంటే వాళ్ళు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరు గెలిచినా కూడా చేయాల్సినటువంటి సేవ ఏదో 2 మాటలు చెప్తారా? చాలా ఉంటాయండి దానికి. ఎందుకంటే ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి, ఎప్పటికప్పుడు కొత్తవి వస్తూ ఉంటాయి, జాయిన్ అవుతూ ఉంటాయి. సో 2 మాటల్లో చెప్పేది కాదు. ఎలక్షన్స్ యొక్క ముఖ్య పాత్ర ఏంది ఇప్పుడు? ఏంటి ముఖ్య పాత్ర? నేను ఓటానికి వచ్చా, ఓటేస్తే ముఖ్య పాత్ర. మొత్తం మీద అనుకున్న దానికంటే ముందుగా ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దీన్ని ఎలా చూడాలి? మై ఫ్రెండ్, ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు, ఎమ్మెల్యే ఎన్నికలు భారతదేశం ఎంత కోలాహలంగా ఉంది. సేమ్ టైం ఇవాళ మా ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఆ ఎన్నికల కోలాహలం జరుగుతుంది. వెల్కమ్ చేయాలి మనం. అనేక మందికి అభిప్రాయ భేదాలు ఉంటాయి, రైట్? కొన్ని విషయాలు మీరు కరెక్ట్ అవ్వచ్చు, కొన్ని విషయాలు నేను కరెక్ట్ అవ్వచ్చు. మీరే కరెక్ట్, నేనే కరెక్ట్ అని చెప్పడం కరెక్ట్ కాదు. సో అభిప్రాయ సెకండ్ ఇది. ఈ అభిప్రాయాల్లో మాకు నచ్చిన అభిప్రాయాలు ఉన్న వాళ్ళకి మేము ఓటేస్తాం. నెగ్గిన వాళ్ళు ఏం చేయాలని కోరుకుంటున్నానంటే, ముఖ్యంగా ఈవేళ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆకాశం తెత్తుకెళ్ళిపోయింది. కమర్షియల్ కానీ, ఫేమ్ అండ్ నేమ్ కానీ అనేక రకాలుగా. ఆ దశలో బిజినెస్ రీత్యా ఇతర రాష్ట్రాల కళాకారులు చాలామందిని ఇక్కడ ఇచ్చేస్తున్నారండి. ఆ దశలో నేనేం కోరుకున్నా, తెలుగు జాతిని గౌరవించాలని, ఇక్కడున్న కళాకారులకి 50 మందికైనా సరే ఇవ్వాలని. సో తెలుగు అంబేద్కర్ మహానుభావుడు చెప్పినట్టు అర్హతలు ఉండి కూడా అవకాశాలు ఎవరికి తెలియవు, అర్హతలు ఉండి కూడా అవకాశాలు ఎవరికి తెలియవు. వాళ్ళకి ముఖ్యంగా తెలుగు జాతి బిడ్డలకి, ఊరిని వాడిని అమ్మని బొమ్మని కూర్చున్న వాళ్ళకి 80% ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే కళాకారులు ఎక్కడైనా కళాకారుడు కదా అని ఒక వాట కూడా అయిన వాడు మంచిదే, ఉండాలి, కరెక్టే. అలాగప్పుడు నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ వెళ్ళిపోతున్నప్పుడు ఇక్కడ ఉన్న కళాకారు పరిస్థితి కష్టం. పాయింట్ కళాకారులమే ఓకే. మీ ఊర్లో మీకు లేకుండా ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళు తినేస్తుంటే మీకు ఎలా ఉంటుంది? మీ ఓట మీరు తినండి, ఆ ఓట వాళ్ళు పెట్టండి, దట్స్ ఆల్. మీ ఓట కోసమే అంబేద్కర్ మహానుభావుడు చెప్పినట్టు ఆ రిజర్వేషన్స్ ఏమైతే ఉన్నాయో, అర్హత ఉండే అవకాశాలు అయిన వాళ్ళకి 80% రిజర్వేషన్ కల్పించాల్సిందిగా మన తెలుగు జాతి బిడ్డలకి నేను కోరుకుంటున్నా. రిమైనింగ్ 30% రిమైనింగ్ స్టేట్స్ వాళ్ళకి ఇవ్వండి కళాకారులకి, ఇది నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. పితాని రామకృష్ణ గారు ఉన్నారు, వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఎలక్షన్స్ ఏ ఉద్దేశంతో నిర్వహిస్తున్నారు? అందరికీ నమస్కారం. ఈడ 2 ఫుల్ కాంపిటీషన్గా ఉంటాయి. ఒకటి మా అసోసియేషన్, ఒకటి ఫిలిం ఛాంబర్ది. ఫిలిం ఛాంబర్లో జరుగుతూ ఉంది కాబట్టి ఇది వచ్చే టీం కూడా రేపు ప్రొడ్యూసర్స్ని, డైరెక్టర్ని అందరినీ కలుపుకొని మాను డెవలప్ చేసే టీం రావాలనేది నేను కోరుకుంటున్నాను. అలాంటి వారికి నేను ఓటేసిన. మరి ప్రత్యేకంగా అయితే జీవిత సెక్రటరీగా 100% గెలుస్తుందని నేను నమ్ముతా ఉన్నా. ఎందుకంటే ఓట్స్ అట్లా పడుతూ ఉన్నాయి. డెఫినెట్గా మంచి చేసే టీం ఇక్కడ వస్తుందని నేను అనుకుంటున్నా, రావాలని కూడా కోరుకుంటున్నా.
చిరంజీవి, నాగార్జున లాంటి వాళ్ళు కూడా వచ్చి ఓటేసి వెళ్తున్నారు అంటే దీనికి ఒక క్రేజ్ వచ్చింది అసోసియేషన్కి, మా అసోసియేషన్కి. ఇది ఈ క్రేజ్తో పాటు ఇంకా వచ్చే వాళ్ళు కూడా టీం బాగా జరగాలని అందరికీ, ఇప్పుడు ఇక్కడ కళాకారులు కూడా చాలా పేదవాళ్ళు, షూటింగ్స్ లేని వాళ్ళు కళాకారులు కూడా వాళ్ళందరికీ మంచి చేసి వాళ్ళందరికీ సహాయపడే టీం రావాలనేది కోరుకుంటూ అలాంటి వారికి నేను ఓటేస్తాను. థ్యాంక్ యూ. ఎలక్షన్స్లో మీరు ఎవరు కోటేశారు? ఎలక్షన్స్ నేను ఎప్పుడు ఎవరికి ఓటేసినా వాళ్ళే నెగ్గుతున్నారండి. ఈసారి కూడా వాళ్ళే నెగ్గుతారు అనుకుంటున్నాను. ఇక్కడ రెండే జరుగుతున్నాయి. ఆ రెండిట్లలో ముఖ్యంగా ముఖ్య పాత్ర పోషించేది ఏంది? అది నాకు తెలియదండి ముఖ్య పాత్ర. నేను నా ఓటు హక్కును వినియోగించుకున్నాను ఒక ఆర్టిస్ట్. కానీ ఎవరు వచ్చినా కానీ ఇవేమీ గొడవలు అడవుళ్ళు ఏమీ కాదండి. మళ్ళీ అందరం కలిసిపోతాం. ఇది ఎల్లుండికో జ్ఞాపకం. అయితే ఎవరు మంచిగా బాగా చేసి ఆర్టిస్టులకి వాళ్ళు ఎజెండాలు మేనిఫెస్టోలు పెట్టారు కదా, అవి పెర్ఫెక్ట్గా జరిపించి అందరూ ఆనందంగా ఉంటుంది అనేది నాకు కావాలి. లాస్ట్ టైం గెలిచిన వాళ్ళు కార్మికులందరూ కూడా వాళ్ళ యొక్క హామీ నెరవేర్చారా మన ఆర్టిస్టులకు? నేను అంత డీటెయిల్స్ నాకు తెలియ కానీ చాలామంది మట్టుకి ఇప్పుడు అందరికీ మంచి చేద్దామనే ఉందండి. అందరూ మంచిగా చేస్తున్నారు. మిగిలిన ఆర్టిస్టులకి అందరికీ పేద ఆర్టిస్టులు ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఉన్నారు, ఇల్లు హెల్త్తో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా తగిన సహాయం చేస్తూనే ఉన్నారు. మీరు వేసినటువంటి ఓటు ఏ సిద్ధాంతం ప్రకారం ఏమేమి అభిప్రాయాలు ఒకటై మీరు ఓటు వేశారు? నాకు అందరూ కావాల్సిన వాళ్ళే, అందరినీ మంచిగా చూడాలనే ఉద్దేశంతో ఓటేసిందే తప్ప పలానా వాళ్ళకి అని నేనేం చెప్పలేను కదా. ఎవరో ఒకరికి వేయాలి కాబట్టి వేసాను. అలాగే నాకు ఇష్టమైన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అందరూ బెస్టే నాకు. ఇంకోటి ఇంకెవరు. థ్యాంక్ యూ. ఎలక్షన్స్ గురించి 2 మాటలు చెప్పండి మేడం. యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే ఇద్దరు 2 కళ్ళు వాళ్ళండి. ఒక కన్నుని ఇలా మూసేసుకొని ఒక కన్నుతో చూడగలమా? కానీ వీ హ్యావ్ టు చూస్ వన్. ఎందుకంటే ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఎవరైతే మాకు సపోర్ట్ చేస్తారో, ఎస్పెషల్లీ లేడీస్కి మాకు కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పకూడనివి ఉంటాయి, చెప్పేవి ఉంటాయి. ఎవరైతే మమ్మల్ని దగ్గరగా తీసుకొని ఏంటమ్మా నీ ప్రాబ్లం అని నీట్గా అడుగుతారో వాళ్ళకే మేము ఓటేసి వచ్చాము. గాడ్స్ గ్రేస్ వాళ్ళు గెలవాలని నేను కోరుకుంటున్నాను. అది మీ యొక్క డిమాండ్ ఏంది ముఖ్యంగా? డిమాండ్ అంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఆర్టిస్టులు అందరూ సమానమే అండి. మాలో మెంబర్స్ అంతా అందరూ ఒకటే. అక్కడ గ్రేడ్స్ అయితే ఏమి లేవు. హీరో దగ్గర నుంచి ఆర్టిస్టులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరం ఒకటే కుటుంబం మాది. అది మా కుటుంబం అంతే. అందరికీ మంచి అవకాశాలు రావాలని నేను కోరుకుంటున్నాను అంతే. అవకాశాలు కల్పిస్తానికి ఇందులో ఏమైనా ధీమా ఇచ్చారా? ఇచ్చారు. అట్ ద సేమ్ టైము వస్తాయి కూడా. టాలెంట్ ఉన్న వాళ్ళకి పక్కా వస్తాయి. ఇక వీళ్ళు ఎవరైతే మేము గెలిపించాలనుకుంటున్నామో వాళ్ళు కొంచెం ఏంటంటే సపోర్ట్ చేస్తే అందరికి వస్తాయి. తెలుగు మహిళలకు అవకాశాలు చాలా తక్కువ వస్తున్నాయి అంటారు. దీని మీద మీ కామెంట్? తెలుగు మహిళలకు అవకాశం లేదండి. లేదు. అది అంటే ఏంటంటే తెలుగు మహిళలకు అంటే ఏంటంటే కొంచెం కొత్తదనాన్ని కోరుకుంటారు తెలుగు వాళ్ళు కానీ ఎవరైనా సరే. అంతేగాని ఎవరైనా కొత్త ఫేసులు వస్తే వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తున్నారు, పాత వాళ్ళు అంటే అదే చూసిన యాక్టింగ్ కదండి. అందరికీ అవకాశాలు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. టాలెంట్ ఉంటే ఎవరైనా ఒకటే. అక్కడ వాళ్ళకి ఎవరికైనా ఓకే. కాకపోతే ఫస్ట్ ప్రిఫరెన్స్ తెలుగు వాళ్ళకి ఇస్తే మంచిదని నేను కూడా కోరుకుంటున్నాను. అది ప్రొడ్యూసర్స్. టాలీవుడ్లో మరి 8 కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి ఇక్కడ టాలెంట్ ఉన్న వాళ్ళు లేరా అని కూడా ఒక కామెంట్ అయిన వారు ఉన్నారు. వాళ్ళని కూడా చూస్ చేసుకోవాలి వీళ్ళు. అది వీళ్ళ సర్చింగ్ మీద ఆధారపడి ఉంది అంతే. ముఖ్యంగా మా V3 తరపున మీరు చెప్పినది? V3 న్యూస్ తరపున ఏం చెప్తానండి, అందరూ మంచిగా ఉండాలి. ఎవరికైనా బాధలు వస్తే దగ్గరగా మంచిగా రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉంటే మంచిదని నేను చెప్తున్నాను అంతే. అందరూ హ్యాపీగా ఉండాలి. వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. దట్స్ మా ఫ్యామిలీ. థ్యాంక్ యూ మేడం. ఎవరు గెలిచినా డెఫినెట్గా మా అసోసియేషన్ ఎప్పుడు అద్భుతంగా ఉంటుంది. ఇప్పటివరకు బాగుంది, అలాగే ఉంటుంది. థ్యాంక్ యూ. మీరు దేన్ని చూసి, ఏ డిమాండ్ చూసి ఓటు వేయబోతున్నారు? నేను డిమాండ్ ఏం చూడలేదండి. కొంతమంది మనుషుల ఫోటోలు చూసి, మాకు ఒక లక్ ఏంటంటే ఇందులో ఓట్లు వేయడానికి ఫోటోలు కూడా పెట్టారు. పేర్లు అంటే కొంచెం కన్ఫ్యూజన్ వస్తుందని పక్కన ఫోటోలు కూడా పెట్టారు. వ్యక్తిగతంగా నాకు తెలిసిన వాళ్ళు, వాళ్ళ సేవా దృక్పథాలు, ఇంతకుముందు ఇక్కడ అసోసియేషన్లో ఉండి వాళ్ళు చేసిన పనులు, ఇవన్నీ చూసే నేను ఓటు వేయడం జరిగింది. మీరు అతి చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగారు. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి అవకాశాలు వస్తలేవని కూడా కామెంట్ వినబడుతుంది. దీన్ని ఎలా చూడాలి? అలా ఏం లేదు సార్, అవకాశాలు రావు, మనమే చేసి ఎక్కించుకోవాలి. చెట్టు మనం ఎక్కితే కానీ చెట్టు ఎక్కలేము ఎప్పుడైనా సరే, దానంతట అది పైకి లాక్కోదు. సో ఇది కూడా అంతే జీవితం. ఆ 3 తరపున మీ యొక్క ఆర్టిస్ట్ చెప్తారు, ఏమని చెప్తారు మీరు? అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.